ప్రార్థన చేసుకుందామండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు వందనాలు నాయన. గడిచిన వారమంతా కూడా మమ్ము కాచి కాపాడి సజీవెలకులో దాచుకొని ఆదివారం నుండి ఈరోజు వరకునైనా మీ కృపలో భద్రపరుచుకొని ఈ దినాన ఈ విధంగా మేమంతా కూడా సంఘముగా కూడుకొని లోకమంతా యేసుక్రీస్తు పుట్టారని పండుగ జరుపుకుంటున్న ఈ దినాన మేము కూడా ఇదే దినాన సంఘముగా కూడుకొని ప్రభువారు ఎందుకు పుట్టారో, మరి దాని వెనుక ఉన్న పరమార్థం ఏంటి, ఆయన ఎంత గొప్పవాడు అనేది నేర్చుకున్నటకు ఆలోచించుటకు ఈ విధంగా కూడుకుని గొప్ప ధన్యతను మాకు దయచేసిన విధాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. వచ్చిన వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున ముట్టండి, తాకండి, పరిశుద్ధపరచండి, బలపరచండి తండ్రి. ఒక సమయంలో పరిశుద్ధ గ్రంథముల నుంచి గొప్ప సంగతులు మేమంతా సంఘంగా కూడుకుని పరిశోధన చేస్తుండగా మా అందరికీ పరిశుద్ధ ఆత్మసాన్ని దయచేయండి తండ్రి. మాట్లాడే నాకు కూడా ఆత్మసాన్ని ప్రసాదించండి దేవా. నేను సత్యవాక్యం సరిగా విభజించి మాట్లాడే ఆత్మసాన్ని దయచేయండి తండ్రి. మనసును సంతోషపెట్టే మాటలను మాట్లాడకుండా మిమ్మల్ని మాత్రమే సంతోషపెట్టే విధంగా మాట్లాడుకు కృప చూపండి తండ్రి. నన్ను నేను తగ్గించి కూడా మేము హెచ్చిస్తూ మీకే కీర్తి మహిమ తెచ్చే విధంగా మాట్లాడే భాగ్యం ప్రసాదించండి దేవా. నా ద్వారా మాట్లాడే ప్రతి మాట వీటినందరూ ఉదయాలలో ఫలింపచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడును మీ పిరి కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ముందుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కూడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనమంతా ఈ విధంగా సంఘంగా కొడుకుని మరి యొక్క గొప్ప అతి ప్రాముఖ్యమైన సంగతిని పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకుని ఆలోచించే ధన్యత దయచేస్తున్న తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. ఆమేన్. ఈరోజు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం, క్రీస్తు పూర్వమే క్రీస్తు ఉన్నాడా, క్రీస్తు శకం తర్వాత వచ్చాడా? క్రీస్తు పూర్వమే క్రీస్తు ఉన్నాడా, క్రీస్తు శకం తర్వాత వచ్చాడా? యేసు పుట్టాడు అని అందరి రోజు మరి పండుగ జరుపుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా. పుట్టడం అనేది చాలా గొప్ప సంగతి, లోకమంతా ఒప్పుకున్న సంగతి అది. కానీ వాస్తవానికి 2000 సంవత్సరాల క్రితం పుట్టిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనలాంటి వాడే, ఒక మనిషి అనుకుంటుంది లోకం. అంటే మనం ఏ విధంగా అయితే భూమి మీద పుట్టి ఇక్కడనే కాలం చేస్తున్నామో యేసు ప్రభువారు కూడా అలాగే అనుకుంటున్నారు. కానీ ప్రభువారు ఇక్కడి వారు కారండి. యేసుక్రీస్తు ప్రభువారు మనలాగా భూమి మీద ప్రారంభమైన జీవితం కలిగిన వారు కారు. మన జీవితము భూమి మీద ప్రారంభమైంది, కానీ యేసుక్రీస్తు ప్రభువారి జీవితం భూమి మీద ప్రారంభం కాలేదు. ఒక మనిషిగా పుట్టాడు కాబట్టి, ఒక శ్రీమూర్తి గర్భాన పుట్టాడు కాబట్టి ఆయన కూడా మనలాగే మనిషి అనుకునేది పక్కకు పెట్టేసేయాలి. ఆయన మనం అనుకుంటున్నట్టుగా ఆయన ఈ లోకానికి సంబంధించిన వాడు కాదు దేవుని బిడ్డలారా. ఎందుకంటే మన జీవితం ఇక్కడ ప్రారంభమైంది, కానీ ప్రభువారి జీవితము పరలోకంలో ప్రారంభమైంది. పరలోకంలో ప్రారంభమైన ప్రభువారి జీవితాన్ని ఈ లోకము ఏదో 2000 సంవత్సరాల క్రితం పుట్టాడండి, ఆయన మనలాంటి మనిషి
అనుకుంటున్నారు. ఎందుకు అంటే మనిషిలాగా కనబడ్డాడు కాబట్టి మనిషి అనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మనిషి కాదు దేవుని బిడ్డలారా. అందుకే పౌలు గారు ఎంత గొప్ప సేవ చేసి ఎన్నో సంఘాలకి ఆయన వాక్యం చెప్పి ఎంతో మందిని సంఘంలో చేర్చిన పౌలు భక్తుడు రాస్తూ అంటున్నాడు, మీకు మనిషిలాగా కనబడుతున్నాడు కాబట్టి మీరు ఆయనను మనిషి అనుకుంటున్నారా? మీకు మనిషిలాగా కనబడుతున్నాడు కాబట్టి మీరు మనిషి అనుకుంటున్నారా అని ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి 8 వరకు చదువుకుంటే దేవుని బిడ్డలారా, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండుడి. ఏం మనస్సు కలిగి ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? చూడండి, సంఘానికి చెప్తున్నాడు, నమ్ముకున్న ప్రతి క్రైస్తవుకు చెబుతున్నాడు. నీవు యేసుక్రీస్తులో బాప్తిసం తీసుకున్నావు కదా, ప్రభు రక్తము నీ పాపాలను కడిగి వేసుకున్నావు కదా, కడిగి వేసుకున్న తర్వాత నీలో క్రీస్తు మనసు వచ్చిందా? ఆ పాత గుణము, ఆ పాత స్వభావం నీలో పోయిందా? వదిలిపెట్టావా? అదే చెప్తున్నాడు అక్కడ. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు ఎలాంటి మనసు అయినది? కల్మషం లేని మనస్సు, కామ ఆలోచనలు లేని మనస్సు, అబద్ధమాడని మనస్సు, కనికరము కలిగిన మనస్సు, సహనము కలిగిన మనస్సు మన ప్రభువారిది. మరి మన మనస్సులు ఎలాగున్నాయి? బాప్తిసం తీసుకుని క్రీస్తులోకి వచ్చిన తర్వాత మన మనస్సులు ఎలాగా ఉన్నాయి? మా మనస్సు అదే పాత మనస్సు అండి అని ఒకవేళ మనం అంటే, మనం బాప్తిసం తీసుకుని రక్షణ పొంది కూడా ప్రయోజనం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు మనసు కలిగి ఉంటేనే మనకి పరలోకం. ప్రతి క్రైస్తవుడు యేసుక్రీస్తు ప్రభువారు కలిగిన మనసు కలిగి ఉంటేనే. ఎందుకంటే ఒకప్పుడు మన పాత జీవితంలో లోకాశలు కలిగి, లోకం మీద వ్యామోహాలు కలిగి, ఆ పాపము చేస్తూ మన మనస్సును, మన ఉదయాన్ని తూట్లుగా చేసుకుంటున్న మనల్ని కనికరించి మన ప్రభువారు వచ్చి మనని తన రక్తములో కడుక్కుని సంఘము చేర్చుకున్న తర్వాత అదే పాత మనసు ఉంటే మనం రక్షణ పొందిన ప్రయోజనం లేదంటున్నాడు దేవుడు. అందుకే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరు కూడా కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, అంటే తండ్రి దగ్గర కొడుకుగా, తండ్రి అంతటి వాడుగా కొడుకుగా, తండ్రి దగ్గర కొడుకుగా ఉన్న ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టాడు. మనుషుల పోలికగా పుట్టాడు కాబట్టి మనిషి అనుకుంటున్నాం మనం. ఆలోచించండి బాగా. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తాను తగ్గించుకున్నాడట. తన్ను తాను తగ్గించుకున్నాడు. పరలోకములో తండ్రి దగ్గర మరి కొడుకుగా, కుమారుడుగా ఉన్న గొప్ప సర్వశక్తిమంతుడైన ప్రభువారు మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడట. మరియు ఆయన ఆకారమునందు మనుష్యునిగా కనపడ్డాడు కాబట్టి మనిషి అనుకోకండి. అదే రాస్తున్నాడు. ఫిలిప్పీ సంఘమా, ఫిలిప్పీనారా, మీరు ఆయన ఏదో మరి మరియ యోసేపుల కుమారుడు, వర్ధని కుమారుడు అనుకుంటున్నారా? ఆయన ఎవరు అనుకుంటున్నారా ఆయనని? ఆయన పరలోకములో తండ్రి దగ్గర దేవునితో సమానంగా ఉండే పరిస్థితి నుంచి తగ్గించుకుని ఒక మానవుడిగా, మానవ రూపము ధరించుకుని దాసునిగా తన వ్యక్తులుగా చేసుకుని మన మధ్య జీవిస్తే మీరు ఆయనని ఏమనుకుంటున్నారు? మనిషి అనుకుంటున్నారా? ఆయన మనిషిని పోలిక కనపడ్డాడట. అదే రాస్తుంది అక్కడ, చదవమ్మా. ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి
మరణము పొందునంతగా అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. మనుషుడిగా కనబడితే మనుషుడు అనుకుంటుంది లోకం. మనుషుడిగా కనబడ్డాడు కాబట్టి 2000 సంవత్సరాల క్రితము భూమి మీద పుట్టాడు కాబట్టి ఇక 2000 సంవత్సరాల నుంచి ఉన్నవాడు అనుకుంటుంది లోకం. కాదు దేవుని బిడ్డలారా, ఆయన పరలోక నివాసి. పరలోకములో ఉండే ప్రభు భూమి మీదకి వచ్చాడు. ఆ పరలోకంలో ఉన్న సర్వసుఖాలు వదిలేసి భూమి మీదకి వచ్చాడు. ఎందుకు? నిన్ను నన్ను రక్షించడానికి. మీకు అర్థం కావాలంటే, ఒక రైతుకు 100 ఎకరాల భూమి ఉందండి. ఆ 100 ఎకరాల భూమి ఉన్న రైతు తాను కూడా వ్యవసాయం చేయడం ఆయనకి ఇష్టం. ఆయనకు కూడా పని చేయడం ఇష్టం. అప్పుడు ఆ రైతు ఏం చేస్తాడంటే, ఒక లుంగి కట్టుకొని బని వేసుకొని ఆ చేనులో పని చేస్తూ బురదంతా పూసుకొని ఆ పని చేస్తున్నప్పుడు దారిన వెళ్ళే వాళ్ళు ఏమనుకుంటారు? ఆయనని ఈయన కూడా పనివాడే, ఈయన కూడా కూలివాడే అనుకుంటారు. కానీ ఆ యజమానుడు 100 ఎకరాల భూస్వామి నైట్ 6 గంటలకు 7 గంటల ఇంటికి వచ్చి మంచి స్నానము చేసి మంచి వస్త్రాలు, తెల్లని వస్త్రాలు ధరించుకొని చైన్లో కాలు మీద కాలు వేసుకుని కూర్చుని కాఫీ టీ తాగుతూ ఆ కూలివారికి జీతం ఇస్తాడు, కూలిస్తాడు కదా, అవునా కదా? అలాగని ఆయన అప్పుడు అలా కనబడ్డాడు కాబట్టి ఆయన యజమానుడు కాదా? దేవుని బిడ్డలారా, మన కోసము రిక్తులుగా చేసుకున్నాడు, మన కోసం తగ్గించుకున్నాడు, మన కోసం మనుషుడిగా కనబడ్డాడు. అలాగని మనుషుడు కాదు దేవుని బిడ్డలారా, మనుష్యుడు కాడు. మరి ఆయన ఎవరు? ఆ మహానుభావుడు శ్రీమూర్తి గర్భాన మనిషిగా కనపడ్డాడు, పుట్టాడు కాబట్టి మనిషి అనుకుంటుంది లోకం. కానీ మరి ఆయన ఎవరు? యేసు ప్రభువారు ఎవరైనా, ఆయన ఎవరు అనేది బైబిల్ చెప్తుంది. 1 యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 14 వచనం ఆయన ఎవరో చెప్తుంది బైబిల్. ఆయన ఎవరు? ఆయన ఎక్కడి వాడు? ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. బాగా మీరు ఆలోచించండి, మనసు పెట్టి వినండి దేవుని బిడ్డలారా. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నానండి. నేను మీతో మాట్లాడుతున్నప్పుడు శబ్దం వస్తుంది, అవునా కదా? ఒక శబ్దం వస్తుంది. నేను మాట్లాడుతున్న ఈ మాటలు మీ చెవుల్లో శబ్దంగా వినబడుతున్నాయి. కానీ మీ మెదడు ఏం చేస్తుంది తెలుసా? ఆ శబ్దాన్ని మాటలుగా మార్చేస్తుంది. ఆ శబ్దానికి మరొక పేరే వాక్యం. అలాంటి శబ్దం, అలాంటి వాక్యం, ఆ వాక్యం అంటే వారు చూడండి, ఆ వాక్యము శరీరధారి అయి ఆత్మగా ఉన్న ప్రభువు, పరలోకంలో ఆత్మగా ఉన్న ప్రభువు శబ్దముగా శరీరంలోకి వచ్చి శరీరాన్ని ధరించుకుని కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. చూడండి దేవుని బిడ్డలారా, ప్రభువాను ఏదో తగ్గించుకుని బతికారు, మనిషిలాగా కనబడ్డాడు కాబట్టి ఈయన కూడా మనిషి అనుకుంటుంది లోకం. కానీ దేవుని బిడ్డలారా, ఆయన ఎక్కడి వాడు, ఎక్కడ ఉండేవాడు, ఏమై ఉండేవాడు? అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం రాస్తున్నాడు. 1 నుంచి 3 వరకు. ఆది యందు అంటే ఎంతకాలం అని చెప్పొచ్చు? ఆది యందు అంటే 5 సంవత్సరాల, 10 సంవత్సరాల, 20 సంవత్సరాల? ఇప్పుడు చెప్తున్నాను కదా, ఈ సృష్టి పుట్టి కోట్ల సంవత్సరాలు అయింది అంటున్నాడు కదా. 1000 కోట్ల సంవత్సరాలైతే సృష్టికి ముందు ఉన్నవాడు ఆయన, సృష్టికి ముందే ఉన్నవాడు. ఈ భూమి అనేది, ఈ లోకాలు లేకముందే, లోకాలు కలగకముందే ఉన్నవాడు. ఆది యందు వాక్యముండెనట. వాక్యం ఎక్కడున్నది? దేవుని యొద్ద ఉన్నది. దేవుడు ఎక్కడున్నాడు మరి? ఇప్పుడు దేవుడున్న ఆ చోటేంది? పరలోకమే కదా.
పరలోకంలో ఉన్నాడు కదా దేవుడు. ఆ పరలోకములో దేవుడు ఉంటే ఆయన స్థలము పరలోకమైనప్పుడు ఆ పరలోకం దగ్గర, ఆ పరలోకములో ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని ఉండెను. అంటే పరలోకంలో ఉన్న తండ్రి అనే దేవుని దగ్గర కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు వాక్యంగా పరలోకంలో ఉండేవాడట. మన్నచలం ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, అంటే పరలోకంలో ఉండెను. వాక్యము దేవుడై ఉండెను అంటే యేసు ప్రభు ఎవరు? ఆయన దేవుడై ఉండెను, వాక్యమైన దేవుడిగా ఉండెను, ఆయన దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. ఏదైతే లోకాలు కలిగాయో సమస్తము ఆయన మూలముగా, ఆ యేసుక్రీస్తు మూలముగా కలిగింది. కలిగించిన ఆయన, కలిగించిన ఆత్మగా ఉన్న ఆయన, ఆ శబ్దము శరీరం ధరించుకుని వస్తే మనిషి అనుకుంటుంది లోకం. మీకు బాగా అర్థం కావాలంటే ఈ దీపావళి సందర్భంగా కొన్ని మరి బాంబులు అమ్ముతారు కదా, ఈ చిచ్చుబుడ్లు లాంటివి అమ్ముతారు కదా. ఈ చిచ్చుబుడ్లు కానీ ఇంకా కొన్ని రకరకాలు ఉంటాయి కదా, వాటి చుట్టూ ఏముంటుందండి? పేపర్లు చుట్టూ ఉంటాయి కదా. దాని చుట్టూ పేపర్లు ఉంటాయి, కానీ అది పేలడానికి లోపల ఎక్కడో కొంచెం పౌడర్ ఉంటుంది, ఒక పౌడర్ ఉంటుంది. ఆ లోపల ఎక్కువ పౌడర్ ఉంటుంది, దానికి ఒకటి ఇలాగా పెడతాడు. ఎప్పుడైతే దీన్ని మనం ముట్టిస్తామో అప్పుడు లోపల ఉన్న ఆ యొక్క ఆ పౌడర్ ఏదైతే ఉందో అది విస్ఫోటనము చెంది పగిలిపోతుంది, పెద్దగా శబ్దం వస్తుంది కదా. అలాగే శబ్దము, వాక్యము, అంత గొప్ప శబ్దము, అంత గొప్ప శక్తి గల ప్రభువు శరీరంలోకి వచ్చేసాడు, శరీరాన్ని ధరించుకున్నాడు. శరీరాన్ని ధరించుకున్నాడు దేవుని బిడ్డలారా. అది ఎందుకు? మన కోసమే అంత గొప్ప శబ్దంగా ఆత్మగా ఉన్న ప్రభు ఆ శరీరంలోకి వచ్చి మనుషుడిగా కనబడ్డాడు కాబట్టి లోకం అనుకుంటుంది ఈయన కూడా మలాంటి మనిషి అని. కానీ ఆయన ఎవరు అని చెప్తుంది వాక్యము? పరలోకవాసి, పరలోకములో ఉండేవాడు. ఆయన జీవితం అక్కడ ప్రారంభమైంది, మన జీవితం ఇక్కడ ప్రారంభమైంది. అక్కడ ప్రారంభమైంది అంటే దాని అర్థం ఏంటి? క్రీస్తు పూర్వమే క్రీస్తు ఉన్నాడనే కదా. ఇప్పుడు ఏదైతే మనము కాలాలను విభజించుకున్నాం కదా, క్రీస్తు పూర్వము క్రీస్తు శకమని మనం మాట్లాడుకుంటున్నప్పుడు, క్రీస్తు రాకముందు కాలము క్రీస్తు పూర్వం అంటున్నప్పుడు, క్రీస్తు రాకముందు కూడా క్రీస్తు ఉన్నాడు కదా. ఎక్కడ ఉన్నాడు? పరలోకములో ఉన్నాడు. పరలోకం తన దగ్గర ఉన్నాడు. ఏమై ఉన్నాడు? వాక్యమైన దేవుడిగా ఉన్నాడు. అలాంటి వాక్యం, ఆ వాక్యము 14 వచనములో, ఆ దేవుడైన వాక్యమైన దేవుని ఆ వాక్యము 14 వచనములో శరీరాన్ని ధరించుకొని కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించింది 2000 సంవత్సరాల క్రితం. దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి. మనకు క్లారిటీ ఉండాలి. ఎందుకంటే మనుషుడిగా కనబడ్డాడు కాబట్టి మనుషుడు కాదాయన. కొంతకాలము ఆ పని మీద ప్రభువారు భూమి మీదకి వచ్చారంతే. అందుకే నిజంగా ఆ శబ్దము, ఆ పవన ఎంత, ఒకవేళ నిజంగా పరలోకంలో ఎంత హోదా కలిగి, ఎంత సర్వశక్తులు కలిగిన ఆ ప్రభువారు అలాగే వస్తే అసలు ఈ లోకం ఉండకపోయేది. అర్థమున్న దేవుని బిడ్డలారా, అలాగే ఆత్మగా వస్తే ఆ శబ్దము, ఆ ఆత్మ శబ్దము శరీరాన్ని ధరించుకొని వచ్చింది కాబట్టి మనం మనుషులను మాట్లాడుకుంటే, ఒకవేళ అదే ఆత్మగా శబ్దంగా వస్తే ఏం జరుగుతుందో తెలుసా అండి? ఒక్కసారి రెండవ రాకడలో ఆత్మగా రాబోతున్నాడు. రెండవ రాకడలో ఆయన ఆత్మగా రాబోతున్నాడు. అలా వస్తే ఏం జరగబోతుందో పేతురు గారు రాస్తున్నాడు. చూడండి, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 10 నుంచి 12 వరకు. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 10 నుండి 12 వరకు. దేవుని బిడ్డలారా, అయితే ప్రభు దినము దొంగ వలె దొంగ వచ్చినట్లు వస్తుందట. ఆ
దినమున ఆకాశంలో మహాధ్వనితో గతించి ఆ దినం ఎలాగుంటదంటే ఆత్మగా ప్రభు వస్తే ఎలాగుంటుంది. రెండవ రాకల్లో ఆత్మగా రాబోతున్నాడు. మొదటి రాకడలో అన్ని తగ్గించుకొని కాళ్ళైనా కడిగి రక్షించుకోవాలనుకున్నాడు ఆయన. మొదటి భాగంలో పార్ట్ 1లో కాళ్ళైనా కడిగి నేను రక్షించుకోవాలని వచ్చాడు. కానీ రెండవ రకం అలా ఉండదు. ఆయన ఉన్నట్టుగా వస్తే లోకం ఉండదు. అందుకే రెండవ రకాలు వచ్చినప్పుడు రాస్తున్నాడు, ప్రభు దినం దొంగమని వచ్చును. ఆ దినమున ఆకాశంలో మహాధ్వనితో గతించిపోతాయి. ప్రభువారు ఆత్మగా వస్తే ఈ ఆకాశాలు ఉండవు, ఈ పంచభూతాలు ఉండవట. పంచభూతములు మిక్కులమైన వేంద్రముతో లయమైపోతాయి, కాలిపోతాయండి. ప్రభువారు ఉన్నట్టుగా పనులకు ఏదైతే ఆత్మగా ఉన్నాడో ఆ ప్రభు యాజ్ ఇట్ గా అలాగే వస్తే ఈ లోకం ఉండదు. కనుక ఆయన శబ్దము, ఆ వాక్యము శరీరము ధరించుకు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వస్తే లోకం అనుకుంటుంది ఆయన ఏదో చిన్నగా చూస్తుంది, ఏదో చిన్నవాడు అనుకుంటుంది లోకం. పంచభూతముల మహావేంద్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోతాయట. ఏముండవిక ఆయన రెండవ రాకల్లో వస్తే మొత్తం కాలిపోతాయట. ఇవన్నీ కూడా లయమైపోవును గనక ఆకాశంలో రగులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టమంటున్నాడు. మనని కనిపెట్టమంటున్న పండుగలు చేసుకుంటూ ఆర్మాటలకు పోయి ఎగిరి దూకి తాగి వద్దు. ఎందుకంటే ఇప్పుడు కూడా చాలా మంది ఏం చేస్తారంటే క్రిస్మస్ రాగానే ఒక క్రిస్మస్ క్రిబ్బు, ఒక తొట్టి, ఆ తొట్టిలో చిన్న ఆకారం, అది బాలయేసు ఆకారం అట. చిన్న ఆకారము, మరియ యోసేపుల ఆకారము, ఒక ఆవు బొమ్మ. ఇప్పటికీ అలాగే ఉన్నాడా? ఇప్పటికీ బాలయేసుగానే ఉన్నాడా? అంటే ఏమర్థమవుతుంది మన వాళ్ళకి? ఏమర్థము? ఇప్పటికీ బాలయేసుగా ఉన్నాడా? ఇప్పుడు ఆయన ఎవరనుకుంటున్నారు? ఆయన మరియ యోసేపుల కుమారుడు కాదాయన. ఇప్పుడు ఆయన దేవుడు మరియ యోసేపులకైనా ప్రవక్తులకైనా నీకైనా నాకైనా మనందరికి దేవుడైనా, వాక్యమైన దేవుడైనా. అది అర్థం కావాలి, ఇది గ్రహించాలి. మనము ఇప్పటికీ కూడా మనిషిగా వచ్చాడుగా, మనిషిగా ఊహించుకోవద్దు. ఆయన మనిషి కాదు. అందుకే ఆయన వచ్చినప్పుడు ఇవన్నీ కాలిపోతాయి. కాబట్టి మీరు కనిపెట్టుకొని ఉండమంటున్నాడు. ఇప్పటికైనా బాలయేసుగా లేడు. మరి ఎలాగున్నాడు రాస్తున్నాడు 1 పేతురు పత్రిక 3:22. ఆయన ఇప్పుడు ఏమై ఉన్నాడు, ఎలాగున్నాడు చూడండి. 1 పేతురు పత్రిక పరలోకములో 3:22లో ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీద నా అధికారాలు చూడండి. నువ్వేదో చిన్నగా ఏదో క్రిబ్బు కట్టుకుని ఏదో పశువుల తొట్టి అంటూ చిన్న ఆకారాలు పెట్టుకుని బాలయేసుగా చూస్తే ఆయన ఇప్పుడు ఎలాగున్నాడో చూడండి. ప్రభువారు ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడై దేవుని కృపాస్యమున ఉన్నాడట. దేవుని కృపాస్యమున ఉన్న కుమారుడైన దేవుణ్ణి, వాక్యమైన దేవుణ్ణి నువ్వు మనసు అనుకుంటున్నావు. అందుకే చాలా మంది యేసుబాబు దేవుడు కాదనే వాళ్ళు కొంతమంది, ఇంకా కొంతమంది మరి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఒకటి, ఈ మూడు పాత్రలు అనే వాళ్ళు ఇంకా కొంతమంది. అంటే బైబిల్ చలిగా చదవరా? కింద పైన వాక్యాల పరిశీలన చేయరా? వాక్యం ఇంత ఖచ్చితంగా చెప్తుంది కదా. మరి యేసుక్రీస్తు భూమి మీద పుట్టినప్పుడు ప్రభువు గారి కంటే ఒక 6 నెలల ముందు పుట్టిన యోహాను గారికి అర్థమైంది యేసుప్రభు అని ఎవరో. ప్రభువాని కంటే 6 నెలలు ముందుగా పుట్టాడు కదా యోహాను గారు. ఆయనకు అర్థమైంది యేసుప్రభు ఎవరు అని. ఎంత భయపడుతున్నాడో చూడండి, ఎంత భయపడుతున్నాడో చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 13 నుంచి 15 వరకు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 13 నుంచి 15 వరకు దేవుని బిడ్డలారా. ఆ సమయమున యోహాను చేత బాప్తిజం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గర ఉన్న అతని యొద్దకు
వచ్చెను. చూడండి, బాగా గమనించండి. అక్కడి నుంచి ప్రభు నడుచుకుంటూ వస్తే అక్కడ ప్రజలకి ఎలా కనబడుతున్నాడు ఆయన? వస్తున్న ప్రభు ఎలా కనబడుతున్నాడు? ఆయన వర్ధని కుమారుడు కదా, ఆయన ఫలానా మరియమ్మ కుమారుడు కదా, ఫలానా యోసేపు కుమారుడు, ఫలానా ఊరు కదా అనుకుంటున్నాడు వాళ్ళు. కానీ అర్థమైన మరి యోహాను గారికి బాప్తిసం యోహాను ఎలా కనబడుతున్నాడు ఆయన? అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం తీసుకోవడం ధర్మం కదా ప్రభువా, నువ్వు నా ఎందుకు వస్తున్నావేంటి, నువ్వు నాకు ఇవ్వాలి కదా, నేను నీకు ఇచ్చినవేంటి అంటే, యోహాను నోరు మూసుకోను, నువ్వు మాట్లాడొద్దు, నువ్వు ఇలాగే నువ్వు సైలెన్స్గా నువ్వు బాప్తిసం ఇచ్చేసి, ఎందుకంటే ఇప్పుడు ఇలాగ కానిమ్ము, నువ్వు వీళ్ళందరికీ అర్థం కాదు, ఇలాగ కాలేము, నువ్వు బయటకు మాట్లాడకుంటున్నాడు ప్రభువారు. చదవమ్మా. నేను నీ చేత బాప్తిసం పొందవలసి ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాడు యోహాను గారు. అంటే ఏంటి దాని అర్థము? యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో యోహాను గారికి అర్థమైంది, కానీ ఆ పక్కన ఉన్న జనాలు ఉన్నారు కదా, వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, ఆ వడ్రంగి కుమారుడు కదా యోసేపు, మరియ యోసేపు కుమారుడు కదా, పలానా ఊరువాడు కదా అనుకుంటున్నారు వాళ్ళు. కానీ ఆయనకు అర్థమైపోయింది, ఆయన దేవుని కుమారుడని, దేవుడని, వాక్యమైన దేవుడని, తగ్గించుకొని వచ్చాడని యోహోవా గారికి అర్థమైంది. కాబట్టి ప్రభువా, ఏంటి ప్రభువా, నువ్వు నాకు ఇవ్వాలి కదా బాప్తిసం, నేను ఇవ్వడం ఏంటి అంటున్నాడు. ఇప్పటికి కానీ అయ్యా, నువ్వు సైలెన్స్ కొంటూ నువ్వు మాట్లాడకు, ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగా నెరవేర్చుట మనకు తగి ఉన్నది అని ఉత్తరం ఇచ్చాను. చూడండి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఎంతగా తగ్గించుకున్నారో, ఎంతగా తనను తాను వ్యక్తినిగా చేసుకున్నారో, ఆ తగ్గింపును చూసి ఈయన మామూలు మనిషి అనుకుంటుంది లోకం. కానీ ఆయన మనిషి కాదు, ఆయన దేవుడు, ఆయన ఇక్కడి వాడు కాదు, ఆయన పరలోక నివాసి. ఆయన జీవితం ఇక్కడ ప్రారంభం కాలేదు, యేసు ప్రభువు జీవితం పరలోకంలో ప్రారంభమైంది, మన జీవితం ఇక్కడ ప్రారంభమైంది. కానీ ఇప్పుడు కూడా చాలా మంది ఈ సత్యాన్ని తెలియక, ఈ వాస్తవం అర్థం చేసుకోక, ఏదో 2000 సంవత్సరాల క్రితమే వచ్చాడు కదా అని మాట్లాడుతున్నారు. 2000 సంవత్సరాలు కాదు అసలు. ఈ లోకాలు లేకముందు, ఈ ప్రకృతి భూమి ఆకాశాలు లేకముందు ఆయన ఆత్మగా తండ్రి దగ్గర ఉన్నవాడు. ఆయన బాగా ఆలోచించండి దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి. అందుకే కొలసీలుగా రాసిన పత్రిక రాస్తున్నాడు పౌలు భక్తుడు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15 నుంచి 17 వరకు. కొలసి పత్రిక 1వ అధ్యాయము 15 నుండి 17 వచనాల వరకు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి, ఎవరాయన? మనము నమ్ముకున్న మన ప్రభు, మనము నమ్ముకున్న మన రక్షకుడు, వాక్యమైన దేవుడు, దేవుని కుమారుడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ముందుగా ఉన్నవాడు ఆయన. నువ్వేది సృష్టి లెక్కలేసి కోట్ల సంవత్సరాలైంది ఏదో లెక్కలు చెప్తున్నావు కదా, ఆ సృష్టికి ముందు ఉన్నవాడు ఆయన. క్రీస్తుకు పూర్వమే అసలు సృష్టిలో లేకముందే ఉన్నవాడు ఆయన. సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలైనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు, అది కనబడేటివి కాని కనబడని కాని, అది సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వము ఆయన యందు సృజింపబడెను. సర్వము యేసుక్రీస్తు ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. మళ్ళా చదవమ్మా, ఆయన ఎప్పటి నుంచి ఉన్నవాడు? ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. అంటే 2000 సంవత్సరాల క్రితము ఇక్కడ పుడితే అప్పటి నుంచి కాదు ప్రభువారి జీవితము. ఈ లోకాలన్నిటి లేకముందే అన్నిటికంటే ముందు ఉన్నవాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు
ఆధారభూతుడు. ఈరోజు ఉంది అంటే ఆయనే, అన్నిటికన్నా ముందుగా ఉన్నవాడు ఆయన. లోకానికి అర్థం కాక ఆయనకి ఏమి లేదని పేదవాడుగా బతికాడని, ఆయనకే లేదు మనకేమి ఇస్తాడని ఎన్ని మాటలు మాట్లాడుతున్నారండి. ఇప్పుడు ఆయనకే లేదు ఆయన మనకేమి ఇస్తాడనుకుంటున్నారు. అసలు కలిగి ఉన్నది ఏదో ఆయన లేకుండా కలిగలేదు, అదంతా ఆయనది కదా, సృష్టికర్త కదా ప్రభువారు. ఆలోచించండి బాగా దేవుని బిడ్డలారా. క్రీస్తు పూర్వము కాదు, అసలు ఈ లోకం అనేది లేనప్పుడు, ఈ ప్రకృతి అనేది లేనప్పుడు, ఈ పంచభూతాలు లేనప్పుడే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి దగ్గర వాక్యంగా ఉన్నాడు, శబ్దంగా ఉన్నాడు. ఆ శబ్దంగా వాక్యంగా ఉన్న ప్రభువే శరీరంలోకి వచ్చాడు తగ్గించుకొని. అంత శక్తివంతుడు. ఆ శరీరాన్ని ధరించుకుని 2000 సంవత్సరాల క్రితం ఒక మరియ తల్లి గర్భము ద్వారా భూమి మీద పుడితే మొన్నటి వాడనుకుంటుంది లోకం. కానీ ఆయన పరలోకంలో ముందు నుంచి ఉన్నవాడు, అన్నిటికంటే ముందు ఉన్నవాడు. ఆయన సమస్తమునకు ఆధారభూతుడు. అందుకే ఆయనకి పెట్టబడిన పేరు, పరలోకంలో ప్రభువారికి పెట్టబడిన పేరు, పరలోకం మాట్లాడుకుంటున్నాను చూడండి, పరలోకంలో మాట్లాడుకుంటున్నాను. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 3వ వచనం. దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 3వ వచనం. ఆ పట్టణపు పొగ యుగయుగములకు పైకి లేచుచున్నది. అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమేన్ ప్రభువును స్తుతించుడని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారము చేసిరి. 19వ అధ్యాయం 13వ వచనం అమ్మ. వస్త్రమైన ధరించుకొని ఉండేను ఎక్కడ? పరలోకంలో వస్త్రమైన ధరించుకొని ఉండెను. మరియు దేవుని వాక్యమని నామము ఆయనకి పెట్టబడి ఉన్నది. ఎవరికి? మన ప్రభువు కండి. వాక్యమని నామం పెట్టబడి ఉన్న వాక్యమైన దేవుడైన. లోకమనుకున్నట్టుగా మనిషి కాదాయన, లోకమనుకున్నట్టుగా నిన్న మనడు వాడు కాదాయన. ఆయన సమస్తము కలిగించిన వాడు, మన కోసం ప్రాణం పెట్టినవాడు. భూమి మీద ప్రభువారు ఉన్నప్పుడు ఈ సముద్రము గాలి లేబడింది ఆయనకి. అవునా? ఆయన గద్దిస్తే సముద్రము గాలి ఆగిపోయిందండి. అంటే అది ఎంత గొప్ప భాగ్యంగా భావించి ఉండొచ్చండి. ఆ సముద్రంలో ప్రభువారు నడిచినప్పుడు, ఆ పడవలో ప్రయాణం చేసినప్పుడు సృష్టికర్త మా దగ్గరికి రావడము, మాలో ప్రవేశించడము, మా నీటిలో మరి ప్రయాణం చేయడం ఎంత గొప్ప భాగ్యం అనుకోండొచ్చు సముద్రం. ఆలోచించండి దేవుడు అంత గొప్పవాడు, అంత గొప్ప మహనీయుడు. సముద్రాన్ని గద్దిస్తే సముద్రం ఆగిపోయింది, గాలిని గద్దిస్తే గాలి ఆగిపోయింది. అందుకే యోహాను, నువ్వు అలా ఉండవయ్యా, నువ్వు ఇప్పటికి ఇలా కానేమో, నువ్వు బాప్తిసం ఇచ్చి నన్ను పంపించేసేయి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువుని ఎన్నో స్వస్థతలు చేశారు. కానీ ఏమన్నారు? మీరు వెళ్ళి చెప్పొద్దు, మీరు స్వస్థత పొందుకుని మీరు మీ యాజకుని కనబడండి తప్ప మీరు చెప్పొద్దున్న ప్రభు. అంటే ఎంతగా తగ్గించుకున్నాడు. ఇంతగా అంటే మన కోసమే ఇంత తగ్గించుకున్నది, నిన్ను నన్ను పరిశుద్ధులుగా చేసి పరలోక వారసులుగా చేయుటకే. దేవుని బిడ్డలారా, అందుకే బాగా మనం ఆలోచిస్తే లోకానికి అర్థం కావడం లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆయన దేవుడైతే శిలువ మీద తను కాపాడుకోవాలి కదా. అక్కడ ఉన్న వాళ్ళు కూడా అన్నారు, ఇప్పుడే కాదు, అప్పుడు ఆ కాలంలో ఉన్న వాళ్ళు కూడా నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను కాపాడు, మమ్మల్ని కాపాడన్నారు. అవునా కదా? అన్నారా? అప్పుడు అన్నారు, ఇప్పుడు అన్నారు. కానీ ఆయన శిలువకి ఎక్కింది తనను కాపాడుకోవడానికి కాదండి, మనల్ని కాపాడడానికి, మనల్ని రక్షించడానికి. ఆయన శిలువని దిగొస్తే మనకు రక్షణ ఉండదు. అసలు ప్రభువారు పుట్టుక జరగకపోతే ఈ లోకంలో ఎవరికి పరలోకం ఉండదు. దేవుని బిడ్డలారా. అందుకే చూడండి, యోహాను సువార్త చివరిగా చూద్దాం. యోహాను సువార్తలో
యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. చాలా మంది చులకనగా మాట్లాడుతూ ఆయన 2000 సంవత్సరాల క్రితం వాడు, ఆయన తక్కువ వయసు వాడు, మొన్నటి వాడు కాదు వాళ్ళు అనుకుంటున్న వాళ్ళకి అర్థం కాక, కానీ ఆయన ముందు నుంచే ఉన్నవాడు, పరలోక నివాసి. ఆయనది ఈ లోకము కాదు, ఆయనది పరలోకం. అందుకే 10వ అధ్యాయము 18వ వచనంలో ఈరోజు చాలా మంది మాట్లాడుతున్న మాటకి సమాధానం బైబిల్లో ఉన్నది. ఎవడును నా ప్రాణం తీసుకొనడు, ఎవడు నా ప్రాణం తీసుకొనడు, నా అంతటా నేనే పెట్టుచున్నాను. ప్రాణం పెట్టడానికి వస్తే ప్రాణాన్ని కాపాడుకోమంటుంది దయ్యం. చూడండి, దేవుడు వచ్చింది ఎందుకండి? ప్రాణం పెట్టడానికి. ఆ ప్రాణం పెడితేనే కదా నీకు నాకు రక్షణ, ఆ ప్రాణం పెడితేనే కదా నీకు నాకు పరలోకం. కానీ ఈ రోజు ఆ రోజు లోకం ఒకే రీతిగా మాట్లాడుతున్నది. కానీ దేవుడు బిడ్డలారా, మనము దేవుని కృపను బట్టి సత్యం తెలుసుకున్నాం. ఏంటా సత్యం అంటే, ప్రభువారు వచ్చింది ప్రాణం పెట్టడానికి. వచ్చాడు అంటే రాకముందు ఎక్కడో ఒక దగ్గర ఉన్నట్టే కదా. ఇక్కడికి వచ్చాడు అంటే ఇక్కడ రాకముందు ఒక దగ్గర ఉన్నట్టే కదా. అదే పరలోకం. అందుకే ఏమంటున్నాడు? ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే ప్రాణమును పెట్టుచున్నాను. దానిని పెట్టుటకు నాకు అధికారము కలదు, దానిని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తినే. అందుకే ప్రభువారు ఇలాంటి రెచ్చగొట్టే మాటలు పట్టించుకోరండి. వాళ్ళు ఎంతో రెచ్చగొడతావు సిలువ కింద ఉండి, నువ్వు రక్షించుకో, నువ్వు దేవునికి మనం రక్షించుకో అంటే ఏమీ పట్టించుకోలేదు. ఎందుకు తెలుసా? ఆయన వచ్చిందే ప్రాణం పెట్టడానికి, ఆయన వచ్చిందే రక్తం చిందించడానికి, ఆయన వచ్చిందే మన పాపాలు కడిగి వేసి పరిశుద్ధులుగా చేసి మనల్ని పరలోక వారసులుగా చేయడానికి. ఈ విషయం లోకానికి అర్థం కాక ఆయన దేవుడైతే శక్తి ఏది, బలమేది, ఎందుకు తనను తాను ఎందుకు రక్షించుకోలేకపోయాడని మాట్లాడుతూ ఉన్నారు. రక్షించుకోడు. ఎందుకంటే వచ్చిందే ప్రాణం పెట్టడానికి. ఎందుకండి? ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, ప్రెసిడెంట్లు ఉన్నారు కదా, ఒక నెల రోజులు అన్ని వదిలేసి రోడ్లు ఉడవమనండి, ఉడవగలరా అండి? ఉడుస్తారు. ఎప్పుడు? ఓట్లప్పుడు, ఎలక్షన్ అప్పుడు ఉడుస్తారు. ఒక నెల రోజులు ఉడవమనండి, వాళ్ళ వల్ల అవుతుందా? మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉడవగల నెల రోజులు. కానీ మన ప్రభువు 33 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికితే 3.5 సంవత్సరాలు ఈ లోకానికి అపాయింట్మెంట్ ఇచ్చాడు. 3.5 సంవత్సరాలు. ఆ 3.5 సంవత్సరాల 33 సంవత్సరాలు ఎంతగా తగ్గించుకొని బతికాడంటే, ఆయన ఎక్కడ బతికాడు, ఎక్కడ ఉన్నాడో తెలియనట్టుగా బతికాడు, ఏమి లేకుండా బతికాడు. ఎందుకు? మనల్ని పరలోకంలో ధనవంతులుగా చేయడానికి. దేవుని బిడ్డలారా, ఇది అర్థం కాక మన వాళ్ళ బోధల వల్ల కూడా కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి, అది అర్థం కాక వాక్యం సరిగ్గా విభజించారాక వాక్యము చెప్పలేక గలిబిలి చేసి మాట్లాడుతున్న మాటలు ఇవి. వాస్తవానికి బైబిల్ క్లీన్గా ఉంది కదా, రాయబడి ఉంది కదా. ఆయన పరలోక నివాసి. ఇప్పుడు ఆయన మరియ యోసేపుల కుమారుడు కాదు. ఇప్పుడు ఆయన దేవుని కుమారుడు, తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్న దేవుని కుమారుడు. నీకైనా, నాకైనా, ప్రవక్తలకైనా, ప్రతి ఒక్కరికి ఆయన దేవుడుగా, దేవుని కుమారుడుగా, రక్షకుడుగా ఉన్నాడు. కనుక క్రీస్తు పూర్వమే క్రీస్తు ఉన్నాడా అంటే, క్రీస్తు పూర్వము అసలు ఈ లోకాలను లేకముందు నుంచే క్రీస్తు ఉన్నాడు. క్రీస్తు శకం వచ్చిన వాడు కాదు. క్రీస్తు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత క్రీస్తు శకం వచ్చింది, కానీ క్రీస్తు మాత్రము ముందు నుంచే ఉన్నవాడు. ఆయన ఉన్నవాడుగా ఉన్నాడు. తండ్రి దగ్గర శరీరంలోకి వచ్చాడు తగ్గించుకొని. అందుకే దేవుని బిడ్డలారా, మనకి కూడా మరి లోకమంతా రకరకాలుగా మరి క్రిస్మస్ జరుపుకుంటున్నా ఈరోజు మనకి ఈ హాల్ మనము, ఇది కూడా 3rd యానివర్సరీ.
3వ సంవత్సరం ఈ రోజుకి మనం 25వ తారీఖు ఓపెన్ చేసుకున్నాము. 3 సంవత్సరాలు దేవుడు చల్లగా కాపాడి ఈ హాల్లో మనల్ని కూర్చున్నబెట్టి సంఘముగా కూడుకుంటూ ఎన్నో గొప్ప సంగతి నేర్చుకునే భాగ్యాన్ని దేవుడు అందరికీ దయచేశాడు. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మనం ఇక మీదట ఆ పాత మనస్సు మనలో ఉండడానికి వెళ్ళలేదు. యేసుక్రీస్తు మనసు మనకు రావాలి. ప్రభువారి యొక్క ప్రేమతత్వం, ప్రభువారి యొక్క క్షమాగుణం అది మనలోకి రావాలి. పాత మనస్సు మనలో ఎవరిలో కూడా కనబడడానికి వీల్లేదు. మన మనసులో భర్తకి, భార్యకి, స్నేహితులకి చోటిచ్చి ఏదో కొంత చోటు ఉంటే యేసుప్రభుకి ఇస్తామంటే కుదరదు. ఆయనే ఉండాలి నీ మనసులో, నా మనసులో. ఎందుకంటే ఆయనే అంత గొప్పవాడు. ఎంతగా తగ్గించుకుని వస్తే సముద్రము గజగజ వణికింది. ఆ భయం మనలో ఉందా? అంత గౌరవిస్తున్నాం మనం ప్రభువారిని. ఆనాడు సముద్రం ఉనికిపోయింది, యోహాను గారు భయపడిపోతున్నారు, గాలిలో పడింది. వాటికున్న భయము, అవి ఇచ్చిన గౌరవం మనం ఇస్తున్నామా? ఎంత మన మనసులో ఆయనకి చోటు ఉందో ఆలోచించండి. అందుకే మొదటి స్థానం ఆయనకిచ్చి ఆయననే మన మనసులో నింపుకొని ఆయనకి లోబడుతూ ఆయన చెప్పిన మాట బతుకుతూ కొంతమందిని బతికిస్తూ వెళ్ళిపోదాం. ఇట్టి మాటలన్నీ కూడా ఒక్క మాట కూడా దాకపోకుండా విన్న మీ అందరి హృదయాలలో చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు, వందనాలు నాయనా. గొప్ప దేవుడునైనా, గొప్ప మాటలు ఇద్దినానా అందరితో మాట్లాడే విధానం బట్టి స్తోత్రాలు, వందనాలు. అవును తండ్రి, మా ప్రభువారు లోకం అనుకుంటున్నట్టుగా 2000 సంవత్సరాల క్రితం వారు కారని, ఈ లోకాలే కలగక ముందు మీ దగ్గర వాక్యంగా ఉన్నారని, ఆ వాక్యమే, ఆ శబ్దమే శరీరం ధరించుకుని 2000 సంవత్సరాల క్రితం ఒక కన్య గర్భం ద్వారా భూమికి వచ్చిందని, అలాగనైనా మనుషుడు కాదని, ఆయన దేవుడని, మరియు యోసేపులకైనా మాకైనా అందరికీ దేవుడు, దేవుని కుమారుడు, రక్షకుడని మాతో స్పష్టంగా మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు, వందనాలు. ఇప్పుడు వరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న సంఘస్థులందరూ ఉదయాలలో, ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా విన్న వినమూతులందరూ ఉదయాలలో ఫలింపచేయండి తండ్రి. ఎవరెవరైతే ఆన్లైన్లో వింటున్నారో ఎవరు కూడా అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకున్న మంచి మనసును దయచేయండి తండ్రి. మేమంతా కూడా కేవలం వాక్యము చదివి విని వదిలిపెట్టి మమ్మల్ని మోసపరుచుకోకుండా విన్న మాటల ప్రకారం జీవించేదాన్ని దయచేయండి తండ్రి. ఇలాంటి మాటలు మళ్ళా వినడానికి మేము ఇలాంటి దినం మా జీవితంలో ఉంటుందో లేదో తెలియదు నైనా. అల్పకాల జీవితం కలిగిన మేము ఈరోజే మాకు ఈ ఆఖరి మాటలని మా ప్రభువారు మనసు తెచ్చుకొని ప్రభువారు మనసు కలిగి జీవించే గొప్ప దినం దయచేయమని సమస్త ఘనత మహే ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడును మీ పిరి కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.